హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం, 10 మంది పరిస్థితి విషమం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. అలాగే మీ కామెంట్ని తెలియజేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం గువ్వలగూడెం సమీపంలో ఉన్న ఓ గ్రైనేట్ పరిశ్రమ నుంచి శుక్రవారం ఉదయం గ్రైనేట్ నాపరాలను డీసీఎం వ్యాన్ లో లోడ్ చేసుకుని డ్రైవర్ తో సహా 10 మంది కూలీలు ఖమ్మం కోదాడ హైవేపై ఖమ్మం వైపు బయలుదేరారు. ముదిగొండ డీసీఎం ఓవర్లోడ్ వల్ల శివారు ప్రాంతంలో టైర్ వీల్ విరిగిపోవడంతో వాహనం పల్టీ కొట్టింది. గ్రైనేట్ రాళ్లు కూలీల మీద పడిపోవడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వారిలో గుండాల మండలం కొమరారం గ్రామానికి చెందిన బానోతు హుసేన్ 30 సంవత్సరాల వ్యక్తి, అలాగే డోర్నకల్ మండలం అన్నారం గ్రామానికి చెందిన గుగులోతు వీరన్న 28 సంవత్సరాలు ఉన్న వ్యక్తి కూడా చనిపోయారు. కూలీలు రామదాసు, కర్ణ, అశోక్ కుమార్, సుందర్, రవి, వినోదులకు కాళ్ళు చేతులతో సహా శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న ముద్రగడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 లో ఖమ్మం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. వీరందరూ ఖమ్మం ఇండస్ట్రియల్ ఏరియాలోని నివాసం ఉంటూ కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ రోడ్డు ప్రమాదం వారి కుటుంబాల్లో విషాదం నింపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్టు సిఐఓ మురళి తెలిపారు. డీసీఎం బోల్తా పడిన ఘటనపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అలాగే ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి ఒక ప్రకటనలో తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబాలకు సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు. అయితే ఫ్రెండ్స్, క్షతగాత్రులకి అలాగే కనుమూసిన వారందరికీ కూడా ఏదైనా ఆర్థిక సహాయం చేస్తే బాగుండు కదా. మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేసేయండి. ఇంకా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.